డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 16 చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు కేసెస్ ఉన్నాయన్నమాట డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 16లో. డిజిట్ ఈజ్ ఈవెన్ నెంబర్, లాస్ట్ 3 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 16. అదే సెకండ్ కేసు వచ్చేసి వెన్ 1000 డిజిట్ ఈజ్ ఆడ్ నెంబర్ దెన్ లాస్ట్ 3 డిజిట్స్ యాడెడ్ టు 8 షుడ్ బి డివిజిబుల్ బై 16 అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఈ నెంబర్లో 1000 డిజిట్ ఏముంది 4 అనమాట. 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కేసులో లాస్ట్ 3 డిజిట్స్ ఏముంది 560. ఇది 16th డివైడ్ అవ్వాలన్నమాట. సో అంటే 16 3s 48 వస్తుంది, 8 రిమైండర్ 0, 5s 80 అనమాట. సో ఈ 560 అనేది 16th డివిజిబుల్ అయింది కాబట్టి ఈ టోటల్ నెంబర్ 16th డివైడ్ అవుతుంది. అంటే ఈవెన్ నెంబర్ ఉంటే లాస్ట్ 3 డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 16 అనమాట. సో ఇక్కడ 1000 డిజిట్లో ఏముంది 9 అనేది ఉంది. ఈ 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఈ లాస్ట్ 3 డిజిట్స్కి 8 షుడ్ బి యాడెడ్. ఈ డిజిట్స్ ఏంది 104 ప్లస్ 8 అనమాట. ఈ 104కి 8 అనేది యాడ్ చేస్తే మనకు 112 వస్తుంది. ఈ 112 అనేది 16th డివైడ్ అవ్వాలన్నమాట. 16 7s 112 కాబట్టి సో ఇది ఈ 112 16th డివైడ్ అయ్యింది కాబట్టి ఇక్కడ 1000 ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఈ రూల్ సెకండ్ కేసు పాస్ అయిందనమాట. సో ఈ టోటల్ నెంబరు మనకి 16th